హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ బాలు మాట్లాడుతాను, బాలు ఆర్ట్స్ తిరుపతి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే హెడ్, స్ట్రైట్గా ఉండే హెడ్. ఇంతకుముందుగా మీకు చూపించాను, అది క్రాస్గా ఉండే హెడ్. ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఉండే హెడ్ ఎలాగ వేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇలాగా ఓవల్ షేప్ ప్రతిసారి మీకు చెప్తూనే ఉన్నాను, ఓవల్ షేప్ వేసుకోవాలి. ఓవల్ షేప్ వేసుకున్న తర్వాత దాన్ని 4 పార్ట్స్ చేయాలన్నమాట. 4 భాగాలు, మధ్యలో ఒక సెంటర్ పాయింట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 4 పార్ట్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పార్ట్ వచ్చేసి అది వెంట్రుకల భాగము. నేను ఇంతకుముందు చెప్పాను, వెంట్రుకల భాగము. రెండోది వచ్చి నుదుటి భాగము. మూడోది వచ్చి కళ్ళ భాగము. అండ్ మూడోది దాంట్లోనే ముక్కు భాగం కూడా వస్తుందన్నమాట. ఇది మీకు ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇది నేను చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఈ మెథడ్ అనమాట. ఇది కొద్దిగా ఈజీగా ఉంటుంది. అది చూడండి, కళ్ళకు నేరుగా చెవులు ఉంటాయి, ఆ ముక్కు కింద వరకు. ఆ పార్ట్లో చెవులు సైడ్గా కొద్దిగా వేసుకోవాలన్నమాట. అది క్రాస్గా ఉండదు కాబట్టి చెవులు కొద్దిగా క్రాస్ కనపడతాయి. ఇప్పుడు అక్కడ కళ్ళు వేసుకోవాలన్నమాట. ఆ లైన్ భాగంలో కళ్ళు అనమాట. దానిపైన కనుబొమ్మలు వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది చాలా మనకి ఈజీ మెథడు. దీన్ని ప్రాక్టీస్ చేస్తే మనం చాలా ఈజీగా వేయచ్చు. కాకపోతే కొంతమంది రకరకాలుగా వేస్తూ ఉంటారు. హెడ్ ఆ పార్టు, ఇన్ని ముక్కు ఒక పార్టు, దీనికి కొలతలు అన్నీ వేస్తారు. అదేం అవసరం లేదు. ఈ మెథడ్ వాడితే మనం ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. చూడండి ఎంత ఇదిగా మనం చేస్తున్నామో. కళ్ళు భాగము, కళ్ళు మనము ఇప్పుడు కళ్ళు వేస్తున్నాము, కళ్ళు ముక్కు వేస్తున్నాం కదా. అది వేరే ఫోటోలో చూసి మనం వేయచ్చు అనమాట. మనము ఈ కొలతలు ఓవల్ షేప్ గీసుకొనేసి దీన్ని 4 పార్ట్స్ తీసుకొని వేరే ఫోటోలో ఉండే కళ్ళు చూసేసి మనము ఆ కళ్ళు, ముక్కు, స్ట్రైట్గా ఉండే ముక్కు ఎలాగ ఉండదు అని అదే పార్ట్లో, నేను గీసిన పార్ట్లోనే అక్కడ మనము వేయచ్చు అనమాట. వేరే కళ్ళన్నా చూసేసి స్ట్రైట్గా ఉండే కళ్ళు. అంటే మీకు నేనేమంటే నేను చూడకుండా కూడా గీసేయగలుగుతున్నాను. అంటే కళ్ళు మామూలుగా ఉండేదే అది. మీకు ఒకళ్ళు నేను నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు వేరే ఫోటోలో నుంచి దేవుడు ఫోటోనో లేకపోతే ఏదైనా మీకు నచ్చిన ఎదురుగా చూసే ఆ అమ్మాయి ఫోటోనో చూసేసి కళ్ళు ఎట్లున్నాయి, కనుబొమ్మలు ఎట్లా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, అదేవిధంగా నేను చెప్పిన పార్ట్లో ఆ లైన్స్లో గీసేయడం అనమాట. ఇంకా మీకు వేరే శ్రమ పడాల్సిన విషయం ఏం లేదనమాట ఇందులో. అంత ఈజీగా మనము హ్యూమన్ హెడ్ అనేది మనిషి యొక్క తలకాయని ఏ విధంగా వేయచ్చు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది చూస్తూ ఉంటే నేను మీకు సైడ్ క్రాస్గా ఉండే ఫోటోలు, ఇప్పుడు మీకు ఇంకా నేను 2 ఫోటోలు నేర్పించాలనుకుంటున్నాను హెడ్కి. మళ్ళీ దాని తర్వాత గీసేది ఉండదు. ఎందుకంటే ఒకటి ఇది స్ట్రైట్ అనమాట. అబోవ్ ది ఐ లెవెల్, బిలో ది ఐ లెవెల్. అంటే పైన మనిషి తల పైన చూస్తే ఏ విధంగా ఉంటాడు, కిందికి చూస్తే ఏ విధంగా ఉంటుంది అనే హెడ్ గురించి కూడా మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఫాలో అవుతూ పెదవులు దాని పార్ట్లో మనము ఆ విధంగా గీసుకోవాల్సి ఉంటుంది. మీకు ప్రతి సబ్జెక్టు ఈ విధంగా కొద్దిగా వివరంగా చెప్తాను. శ్రద్ధగా మీరు ప్రాక్టీస్ చేయాలి, అదొకటే ఇంపార్టెంటు. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఆర్ట్ అనేది మీకు ఈజీగా వస్తుంది. ఇది ఒక రోజుతో వచ్చేది పని కాదు. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. క్రాస్గా ఉండే ఫోటోలు వేయాలి, స్ట్రైట్గా ఉండే ఫోటోలు వేయాలి, పడుకొని ఉండేది అట్లా సైడ్ నిలబడుకొని ఉండేది అబ్జర్వ్ చేయాలి. మీకు ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇది అయిపోతేనే నెక్స్ట్ ఏం చేస్తానంటే నీకు హ్యాండ్స్ ఏ విధంగా వేయాలి, ఫుట్, కాళ్ళు, పాదాలు ఏ విధంగా వేయాలి అనేది ఒక 4 రకాలైనటువంటి చేతులు, 4 రకాల కాళ్ళు మీకు వేసి చూపిస్తాను. మళ్ళీ మీకు అనాటమీ కూడా వేస్తాను. బాడీలో ఉండే అనాటమీ ఫస్ట్ ఏ విధంగా అనాటమీ వస్తుంది మనకి. అనాటమీ అంటే బాడీలో యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అనాటమీలో స్కెలిటన్ ఏ విధంగా ఉంటుంది, అవి అన్నీ వేస్తాను. హెడ్ కూడా వేస్తాను, స్కల్. మీకు దాన్ని చూస్తే కొద్దిగా అర్థమవుతుంది. ఇట్లా అన్ని విధాలుగా మనం అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ఏదో ఒకటి చేస్తూ కాదు, ఒకటి ల్యాండ్స్కేప్స్ వేయాలి, ఇట్లా బొమ్మలు వేయాలి, హ్యాండ్ రైటింగ్ రాయాలి, ప్రతి ఒక్కటి చేయాలన్నమాట.
అలాగ చేస్తూ వస్తే ఎంత ప్రాక్టీస్ చేస్తూ వస్తే మనకి అట్లా అలవాటు అవుతుందన్నమాట. మీరు మీరు ఒకవేళ టీచర్ కావచ్చు, స్టూడెంట్స్ మీరు ఒక ఎక్కడైనా కూర్చొని ఉంటారు, క్లాస్లో మీకు ఒక లీజర్ టైం ఉంటుంది, అప్పుడు మీరు అది ఏదైనా బొమ్మ తీసుకొనేసి ప్రాక్టీస్ చేయండి. 6th క్లాస్ నుంచి మీకు ఇది ఎంత ఉపయోగపడతాయి. లర్నింగ్ చిన్నప్పటి నుంచి ఎట్లా వేయాలి, మీకు లీజర్ దొరికినప్పుడంతా ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది చూడండి, ఈ కళ్ళల్లో మచ్చలు వేస్తున్నాను. అది ఎందుకు వచ్చింది అని కొద్దిగా అబ్జర్వ్ చేయాలి. మీకు లైటింగ్ ఎక్కడ పడుతుంది, కళ్ళల్లో లైటింగ్ పడుతుందా, పడడం లేదా, ఏ వైపు పడుతుంది అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. మీరు నాకు మెసేజ్ కానీ చేశారంటే, కామెంట్ బాక్స్లో మెసేజ్ చేశారంటే దీనికి షేడ్స్ ఎలా వేయాలి, షేడ్స్ వేయాలన్నా కలర్స్ వేయాలని చెప్తే దాని ప్రకారం వేస్తాను. మీకు ఓన్లీ ఇప్పుడు ఈ ఓవల్ షేప్లో మనకి హెడ్ ఎలాగ రావాలి, స్ట్రెయిట్గా ఉండే హెడ్ ఎలాగ రావాలి అనేది మాత్రమే మీకు చెప్తున్నాను. మీకు దాని కలర్ వేయమన్నా, పెన్సిల్లో షేడ్స్ వేయమన్నా కానీ వేస్తాను. దాని గురించి ఏం ప్రాబ్లం లేదు, మీకు నేర్పించడానికి నేను ఉండేది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. హ్యూమన్ బాడీ యొక్క హెడ్ మీకు ఏమి కావాలో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. బాడీలకు సంబంధించినవి హ్యాండ్స్ మీకు చెవు అన్నీ ఒక పేపర్లో ఒక దాంట్లో వేస్తాను. పార్ట్స్ అన్నీ, బాడీ పార్ట్స్ అన్నీ ఒక దాంట్లో వేస్తాను. కళ్ళు, ముక్కు, చెవులు సైడ్గా ఉండేది అవన్నీ ఒక దాంట్లో వేసి చూపిస్తాను. మళ్ళీ తర్వాత హ్యాండ్స్ వేస్తాను. మళ్ళీ వచ్చేసి మీకు కళ్ళు, స్కెలిటన్ వేస్తాను. ఈ విధంగా వేసి మీకు చూపిస్తాను. అదేవిధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఆటోమేటిక్గా మీరు ఒక మనిషి నిలబడుకోండి అంటే అది ఏ స్టైల్లో ఎంతవరకు ఉండదు, హ్యూమన్ బాడీ మొత్తం వేస్తాను. ఇప్పుడు అది వేసి చూపిస్తాను. ఆ హ్యూమన్ బాడీ ఎట్లా ఉండదో అలాగే మీరు వేయండి, ప్రాక్టీస్ చేయండి. అది ఇంపార్టెంట్. మనిషి యొక్క హ్యాండ్స్, లెగ్స్, మోకాళ్ళు ఏ విధంగా ఉంటాయి, పాదాలు ఏ విధంగా ఉంటుంది, నిలబడుకుంటే అది ఎంత హైట్ ఉండాలి. ఒక తల భాగానికి 8 ఇప్పుడు వేస్తున్నాం చూడండి, ఓవల్ షేపు. ఇటువంటివి ఒక మనిషి యొక్క పార్ట్స్ ఇది ఎంత హైట్ ఉందో అదే హైట్తో 8 ఉండాలన్నమాట. తలకాయతో కలిపి కిందకి 8 పార్ట్స్ ఉండాలన్నమాట. 8 పార్ట్స్ ఎలాగనేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. తొందరగా మీకు వీడియో పెడతాను చూడండి. అది ప్రాక్టీస్ చేస్తే మీకు మనిషి యొక్క హైటు, దాని మోకాలు ఎంత హైట్ ఉన్నాడు, బాడీ ఎంత హైట్ ఉంది, అది మళ్ళా తర్వాత మీరు ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో వేసుకోవచ్చు అనమాట. అతను కూర్చొని ఉండొచ్చు, కూర్చొని ఉన్నా కానీ అదే మెజర్మెంట్స్ వస్తాయి, నిలబడుకున్న అదే మెజర్మెంట్ వస్తాయి, పడుకున్నా కానీ అదే మెజర్మెంట్స్ వస్తాయి. మీరు దాని గురించి ఏమి ఆలోచించాలి. సో మనకు మెజర్మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం హెడ్ వేస్తున్నాము, ఈ కళ్ళు ఎక్కడ వచ్చినాయి, ఈ పెదవులు ఎక్కడ వచ్చినాయి అనే మెజర్మెంట్ ఉంటే చాలు. కన్ఫ్యూజ్ చేసి తలకి ఈ పక్క ఒక చక్రము, ఆ పక్క ఒక చక్రము, ముక్కు ఒక చక్రము, ముక్కు పైన ఒక చక్రము, కళ్ళుకు ఒక చక్రం, అవన్నీ వేస్తే మనకి అర్థం కావడం లేదు. ఇక్కడ నేను కూడా కొన్ని వీడియోలు చూశాను. అవి కొద్దిగా ప్రొఫెషనల్గా ఉండే ఆర్టిస్టులు అయితే పెద్దగా వాళ్ళకేమైనా అర్థమవుతుందేమో నాకు తెలియదు. కానీ నాకు మటుకు సింపుల్గా డ్రాయింగ్ నేర్చుకోవాలంటే స్టూడెంట్స్, పిల్లలు, లర్నర్సు, ఈ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళైనా కానీ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటిది సింపుల్గా అయిపోతుందన్నమాట. ఏవేవో మెజర్మెంట్స్ అన్నీ గీసి అవి రౌండ్ షేప్, ఓవల్ షేప్లు అన్నీ వేస్తారనమాట హెడ్కి. అది ఎందుకు వేస్తున్నారు ఏమో నాకు అర్థమే కావడం లేదు. మనకి అంత టాలెంట్ అవసరం లేదు. ఇలాంటి చిన్న స్టెప్స్ 4 ఓవల్ షేప్ వేసుకున్నామా, 4 పార్ట్స్ వేసుకున్నామా, కళ్ళు ఏ విధంగా ఉండో చూసి కళ్ళు వేసేసినామా, ముక్కు, పెదవులు ఈ విధంగా వేస్తే చాలన్నమాట. మనము మళ్ళీ తర్వాత అది వాళ్ళు వేసేది అర్థమవుతుందేమో. ప్రస్తుతానికి ఇలాంటివి మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఇవి ఒక దేవుని ఫోటో వేయాలి, ఒక అమ్మవారి ఫోటో వేయాలి. మనకి ఏ బొమ్మ ఇప్పుడు కూర్చొని ఉంటుంది, హెడ్ సరిగ్గా కనపడదు ఫోటోలో, అవి మనకు అవసరం లేదన్నమాట. గ్రాఫ్ వేసుకుంటాము, గ్రాఫ్ వేసుకుని హెడ్ వరకు మాత్రం మనం ఫ్రీ హ్యాండ్ గీసేయచ్చు అనమాట. ఈ విధంగా మనము ఇంకా వాళ్ళ ఒరిజినల్ ఫోటో ఉండాల్సిన అవసరం లేదు. కళ్ళు, ముక్కు, పెదవులు ఇవి చక్కగా ఉంటే చాలన్నమాట. అమ్మవారికి, దేవుళ్ళకి కానీ ఎవరికైనా ఇట్లా ముక్కు, పెదవులు అంత నీట్గా ఉండాలి. మనము ఇప్పుడు వర్క్ చేస్తున్నాము, ఇప్పుడు పెన్సిల్తో వర్క్ చేస్తున్నాము. ఇది మన చేతికి పెన్సిల్ అంత అవుతుంటుంది అనమాట. దాని కింద నేను పేపర్ పెట్టుకున్నాను చూడండి, వైట్ పేపర్, అది కదులుతుంది చూడండి, ఆ వైట్ పేపర్ దాని మీద హ్యాండ్ పెట్టుకొని మనం చేయాలి వర్క్. ఎందుకంటే డస్ట్ అంతా అవుతుంది అనమాట. నేను వేసే బొమ్మకు చూడండి ఎక్కువ నేను ఎరేజ్ చేయను అనమాట.
ఎరేజ్ చేసేది నాకు ఇష్టమే ఉండదు ఎక్కువ ఎరేజ్ చేయడము. ఇప్పుడు లైన్స్ ఉండేది మాత్రం ఎరేజ్ చేస్తాను, కానీ ఎక్కువ కొట్టేసేదాన్ని మటుకు నేను ఇచ్చేయను అనమాట. వేసిన కాడికి ఫస్ట్ స్టెప్ మనం నిదానంగా వేసుకోవాలి, లైట్గా వేసుకోవాలి. మళ్ళీ డార్క్ లైన్స్ మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. మన చేతికంతా ఉండి ఆ ఫోటో మీదంతా పూసేసేది గందరగోళం చేసి ఇచ్చేయకూడదు అనమాట. సింపుల్గా వేయాలి, హ్యాండ్ టచ్ కాకుండా, పేపర్ మీదకి ఎక్కువ ప్రెస్ కాకూడదు. ఇట్లా సింపుల్గా పెన్సిల్ కొద్దిగా నేను చెప్పాను ముందుగానే పెన్సిల్ ఎలా వాడాలని, దూరంగా పెన్సిల్ పట్టుకోండి. ఆ విధంగా పెట్టుకుంటే మీకు నీట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనము గీసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎంత పెద్ద ఫ్యాక్టరీ చేస్తే మీరు రకరకాల ఫోటోలు వేయండి. ఎదురుగా ఉండే ఫోటో అనేది మీకు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇప్పుడు చూపిస్తాను. రకరకాల ఆ షేప్లో నిలబడుకున్నా కానీ, వేరే షేప్లో నిలబడుకున్నా కానీ అవన్నీ మనం ఫ్యాక్టరీ చేయాలి. ఇవన్నీ కంపల్సరీ వస్తాయి ఏదో ఒక సబ్జెక్ట్లో మనకి. ఆ ఫోటోలు అనేది హ్యూమన్ డ్రాయింగ్కి, మెమరీ డ్రాయింగ్కి తమిళనాడు హైయర్ డ్రాయింగ్ ఏ విధంగా ఉంటుందంటే, తమిళనాడులో హైయర్ డ్రాయింగ్ వాళ్ళకి 3 పేపర్లు 4 పేపర్లు ఉంటాయి మొత్తంకి. మనకి 8 పేపర్స్ ఉంటాయి ఇక్కడ ఆంధ్రాలో. అక్కడ తమిళనాడులో వచ్చేసి 3 పేపర్లు 4 పేపర్లు ఉంటాయి, నాకు కరెక్ట్గా తెలియదు. దాంట్లో మెమరీ డ్రాయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే అక్కడ మనల్ని ఊహించుకొని వేయమంటారు. ఇక్కడ మెమరీ డ్రాయింగ్లో ఒక గుడికి వెళ్తున్న స్త్రీ వేయమంటారు. మళ్ళీ లేదంటే కుమ్మరి వాళ్ళు, కుమ్మరి వృత్తి, టైలరింగు అలాంటి సబ్జెక్ట్ చెప్తారనమాట మనకి. కానీ తమిళనాడులో ఏ విధంగా చేస్తారంటే, మనిషిని అక్కడ కూర్చోబెట్టేస్తారు, ఏదో ఒక స్టైల్లో కూర్చోబెట్టేస్తారు అనమాట. ఆ స్టైల్లో మనము వేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? ఎట్లా కూర్చోబెడితే ఆ ఆకారంనే వేయాలి. అది అప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు మనం ఇలాంటివన్నీ ఫ్యాక్టరీ చేస్తే ఏ విధంగానే ఉండే స్టిల్స్, అతను కూర్చో ఉండొచ్చు, పేపర్ చదువుతూ ఉండొచ్చు, ఏదైనా ఒకటి వర్క్ చేస్తూ ఉండొచ్చు. అవన్నీ మనం గమనించేసి వాళ్ళకి అక్కడే కూర్చొనేసి అక్కడే వేయాలన్నమాట. వాళ్ళని ఏ షేప్లో ఉండారు వాళ్ళు, కూర్చొని పళ్ళు అమ్ముతున్నారా, బండి తోస్తున్నాడా, బండి లాగుతున్నాడా, అలాంటివి మనము చూస్తూ వేయాలన్నమాట. అప్పుడు మనకి ఫ్యాక్టరీస్ అనేది వస్తుంది, మెమరీలో మనకి స్టోరేజ్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ నేను ఇప్పుడు వేసే కమ్మలన్నీ నేనేమి ఆ ఫోటోలో ఏమి చూసి వేయడం లేదనమాట. కాకపోతే ఎప్పుడన్నా మనము ఆ కమ్మలు అలాంటి ఏమన్నా దేవుడు వేసుకున్నప్పుడు చూసినప్పుడు అది అట్టే మెమరీ మన బ్రెయిన్లో మెమరీ స్టోరేజ్ చేసుకోవాలన్నమాట. ఏదైనా కానీ వస్తువు మనము ఒక ఐరన్ బాక్స్ చూస్తాము, వాటర్ బాటిల్ చూస్తాము, నోట్బుక్, టెక్స్ట్ బుక్ చూస్తాము, గ్లాస్ చూస్తాము, చెంపు చూస్తాము. అవి ఏ షేప్లో ఉన్నాయి ఒకసారి మనకు మెమరీలోకి స్టోరేజ్ అయిపోవాలన్నమాట. ఎక్కడన్నా వేయమన్నారో అది అక్కడ వేసేయాల. మనము దాన్ని చెప్తే పలాని కుక్క ఏ విధంగా కూర్చో ఉంటుంది దాన్ని వేయమంటే, అది మనము ఆల్రెడీ కుక్కను చూసి ఒక 10 నిమిషాలు చూసి దాన్ని వదిలేయాలన్నమాట. మన బ్రెయిన్లో స్టోరేజ్ చేసుకోవాలి దాని గురించి. అట్లా మనం ఫ్యాక్టరీ చేయాలన్నమాట. ఆ విధంగా చేసుకుంటూ పోతే మనకి ఈజీగా వర్క్ నేర్చుకునేదానికి బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. మీరు ఇలాంటి ఈజీ మెథడ్తో వర్క్ నేర్చుకుంటారన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ప్రతి ఒక్క వర్క్ని ఫ్యాక్టరీ చేయండి. ప్రతి ఒక్క బొమ్మ హెడ్డే కాదు, ఏదైనా వస్తువుని చూసినట్టు వేస్తూ ఉండండి. మీకు బాగా అలవాటు అవుతుంది. అట్లా వేసినాక దాన్ని మెమరీ స్టోరేజ్ చేసుకోవాలి మన బ్రెయిన్లో. ఏ విధంగా ఇది వేస్తే బాగుంటుంది అనేసి, ఏ విధంగా వేస్తే స్టైల్గా ఉంటుంది అనే దాని గురించి మనము ఎక్కువ ఫ్యాక్టరీ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ విధంగా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఓన్గా నేను క్రియేషన్ చేసి ఇవి నగలు అన్నీ అట్లా వేస్తున్న స్త్రీకి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలాంటివి వేస్తున్నాను. కావాలంటే మీకు హెడ్ మాత్రమే చూపించినామని, కాకపోతే అది చూపించాలి కాబట్టి అదనమాట. ఇది చూడండి, హెయిర్స్ ఇలాగ గీయాలన్నమాట. చూడండి, హెయిర్స్ వేయడం వల్లనే ఈ బొమ్మకి అందం వస్తుంది అనేసి నా ఉద్దేశము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన హ్యూమన్ బాడీ, హ్యూమన్ హెడ్ అనేది స్ట్రైట్గా ఉండేది మటుకు ఇప్పుడు మీకు చూపించింది నేను. ఇంత ముందుకు వేసింది క్రాస్గా ఉండే హెడ్, ఇది స్ట్రైట్గా ఉండే హెడ్ అనమాట. ఇవన్నీ ప్రతి ఒక్కటి ఫ్యాక్టరీ చేయాలి. మీకు ఏదైనా డౌట్స్, సందేహాలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. మీకు అది ఎలాగ చేయాలనేది కూడా నేను చెప్తాను. లేదంటే మెసేజ్ రూపంలో అది ఈజీ అయితే మీకు మెసేజ్ రూపంలో కానీ నేను చెప్తాను. ఏమేమి పేపర్ వాడుతున్నాను, ఏమేమి పెన్సిల్స్ వాడుతున్నాను అన్నీ చెప్తాను అనమాట. బ్రూష్ అండ్ కంపెనీ పేపరు, ఇది వచ్చేసి ఐవరీ పేపరు, స్టాడ్లర్ పెన్సిల్ అనమాట ఇది. ఇవన్నీ మీకు అవన్నీ మీరు తెప్పించుకోండి.
లేదంటే తక్కువ రేట్లో కావాలన్నా కానీ తెప్పించుకోవచ్చు. ఆర్ట్లైన్ పెన్సిల్స్ అవి చాలా బాగుంటాయి. ఈ యొక్క ఐవరీ పేపర్కి ఐవరీ పేపరు 300 GSM అనమాట. ఈ పేపరు మీకు వర్క్ చేయడానికి, మీకు చూపించడానికి నా దగ్గర వేరే బ్రూస్టో కంపెనీ ఉండింది. అది కొద్దిగా ఎల్లో షేప్లో ఉంటుంది అనమాట. అందువల్ల నేను దాన్ని ఎక్కువ మీకు ఫోటోలు కూడా వేసింది అందులోనే. కాకపోతే అది పెన్సిల్ షేడింగ్కి చాలా అద్భుతంగా వస్తుంది. అందుకోసమని అది, కాకపోతే మీకు వీడియోలు చూపించేటప్పుడు అంత క్లియర్గా కనిపించలేదు. అందుకోసమని మీకు ఇప్పుడు ఐవరీ వైట్ ఉంటుంది అనేసి నేను దీంట్లో నుంచి వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇట్లాగా ప్రతి ఒక్క వీడియోని ప్రాక్టీస్ చేయండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, షేర్ చేయండి, లైక్ చేసేయండి. అందరికీ పంపిస్తే ప్రతి ఒక్కరు మీ వల్ల ఎవరికో కొంతమందికైనా ఉపయోగపడుతుంది. మీరు చూసిన ఇతరులకి పంపించడం వల్ల వాళ్ళకి లైఫ్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా కమర్షియల్గా వర్క్ చేసుకుంటూ వాళ్ళు కూడా కమర్షియల్గా, ఫైనాన్షియల్గా కొద్దిగా గెటిన్ అవుతారు. ఇలాంటి ఫ్యాక్టరీ చేసాల మీకు ఎంత ఫ్యాక్టరీ చేయండి, దీంట్లో తప్పే లేదు. రాలేదే అనుకోవద్దండి, అది నిదానంగా వేస్తూనే ఉండండి, కంపల్సరీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. మరీ చెప్తున్నాను, మరీ చెప్తున్నారు అని బోర్ కొడుతున్నారు అని అనుకోవద్దండి, చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇదే మీ బాలు ఆర్ట్స్ తిరుపతి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎరేజ్ చేసుకోవాలి. లాస్ట్లో ఎరేజ్ చేసుకునేసి మళ్ళీ నీట్గా మనం చూడండి, నేను చెయ్యి కూడా తగలనీయడం లేదు ఆ పేపర్కి, నిదానంగా అట్లా చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీ బాలు ఆర్ట్స్ తిరుపతి. నమస్తే, ఉంటాను. నా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. ఓకే, ఉంటాను. మీ బాలు ఆర్ట్స్ తిరుపతి. నమస్కారం. ఓకే.